యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే కల అయితే మీకుందా? కానీ ఎక్స్‌పెన్సివ్ గేర్‌లకి మీరు డిలే చేస్తున్నారా? సో, ఈ వీడియో మీకోసమే. ఎప్పుడూ ఎక్స్‌పెన్సివ్ గేర్‌తోనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే అనుకోవద్దు. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు అర్థమవుతుంది. హాయ్ దిస్ ఇస్ వికాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రీవియస్ అన్ని వీడియోస్ చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. టాపిక్‌లోకి వచ్చేసరికి మీరు ఎక్స్‌పెన్సివ్ గ్యాడ్జెట్స్తోనే యూట్యూబ్ వీడియోస్ అనేవి రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గరుండే ఫోన్‌తోని మీ రూమ్‌లో ఉండే లైట్‌తోనే మీరు వీడియోస్ అనేవి షూట్ చేయొచ్చు. సో, దానికి కావాల్సినవి ఏంటంటి అంటే ఫస్ట్ ఒక మొబైల్ అండ్ ఒక ట్రైపాడ్ అండ్ ఒక డిఫ్యూజర్ అండ్ మీ రూమ్‌లో ఉండే లైట్. సో, ఈ 4 గ్యాడ్జెట్స్‌ని యూజ్ చేసి మనం యూట్యూబ్‌లో వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు. చాలామందికి కేటగిరీ ఏంటంటే కుకింగ్ వీడియోస్ అయి ఉండొచ్చు, లేదా ఎడ్యుకేషనల్ వీడియోస్ అయి ఉండొచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయి ఉండొచ్చు, లేదా ఇంకా నాలాగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయి ఉండొచ్చు. సో, ఏదన్నా సరే మనం ఈ గ్యాడ్జెట్స్ని యూజ్ చేసి వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కేవలం ఒక మొబైల్తో నా రూమ్లో ఉండే 25 వాట్స్ లైట్తో అండ్ ఒక డిఫ్యూజర్తో నేను రికార్డ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన రూమ్లో ఉండే లైట్ మనకి దగ్గరగా ఉండేలాగా మనం చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఒక ట్రైపాడ్ పైన మన కెమెరాని పెట్టి మనం కరెక్ట్గా ఫ్రేమింగ్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్, మన బ్యాక్గ్రౌండ్ నీట్గా అండ్ క్లీన్గా ఎంప్టీగా ఉండేలాగా ట్రై చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే బ్యాక్డ్రాప్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటుంటాయి, అంటే డిస్ట్రాక్షన్గా ఉంటుంటాయి. ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్ అన్నది క్లీన్ అండ్ నీట్గా ఉంటేనే మనం సబ్జెక్ట్ అనేది ఏం చెప్తున్నామో ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఫ్రేమ్లో మనం మాత్రమే ఉంటాం కాబట్టి. లేదు బ్యాక్ సైడ్ మనం కాకుండా బ్యాక్ సైడ్ ఇంకేమన్నా ఉన్నా అది క్లియర్గా ఉండదు. వారు చూసేటప్పుడు, వీడియో చూసేటప్పుడు మన యొక్క చూపు అన్నది అటువైపు వెళ్తూ ఉంటుంది. అందుకని మీరు వీడియో ప్లేస్ చేసేటప్పుడు ప్లెయిన్ వాల్ కానీ, లేదా ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే ఒక క్లాత్ కానీ పెట్టి మీరు వీడియో అనేది షూట్ చేయండి. ఈ వీడియో కంప్లీట్లీ లో బడ్జెట్లో ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారి కోసం మాత్రమే. సో, ఈ వీడియో నేను నా దగ్గర ఉండే పిక్సెల్ ఫోన్తో నేను రికార్డ్ చేస్తున్నాను. నా రూమ్లో ఉండే 25 వాట్స్ లైట్ అండ్ ఒక డిఫ్యూజర్ యూజ్ చేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో, డిఫ్యూజర్ ఎందుకు అంటే మీరు లైట్కి మీ రూమ్లో ఉండే వాల్ బల్బ్ దగ్గరికి మీరు ఉండడం వల్ల లైట్ అనేది డైరెక్ట్గా మీ ఫేస్ పైన పడుతుంది. దానివల్ల హార్ష్ లైట్ అనేది పడుతుంది. సో, అలా కాకుండా మీరు డిఫ్యూజర్ని మీ లైట్కి మీకు మధ్యలో ఉంచితే ఆ బల్బు నుంచి వచ్చే డైరెక్ట్ లైట్ ఆ డిఫ్యూజర్ మీద పడి అక్కడి నుండి మన పైన సాఫ్ట్గా మారుతుంది. డైరెక్ట్ లైట్ మనపై పడకుండా అక్కడ డిఫ్యూజర్ మీద పడి కొంత లైట్ ఆగి హార్ష్ లైట్ కాకుండా రిమైనింగ్ సాఫ్ట్ లైట్ అనేది మన ఫేస్ పైన పడడం వల్ల ఏంటంటే మన ఫేస్ స్మూత్గా కనిపిస్తుంది, లేదంటే హ్యాష్గా కనిపిస్తుంది అనమాట. సో, ఈ పాయింట్ మీరు వీడియో షూట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఎంప్టీ అండ్ క్లీన్గా ఉంటే కొంచెం మీ పైన అటెన్షన్ పెరుగుతుంది. లేదు మీరు సంథింగ్ వేరే కంటెంట్ క్రియేటర్స్ చేస్తుంటారు, ఒక ప్లాంట్స్ పెట్టి లేకపోతే వేరే బల్బులు పెట్టి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే మీ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంటే మీరు అలా పెట్టుకోండి. లేదు మీ రూము అంతా బుక్స్ లేదా వేరే యొక్క థింగ్స్తో మీరు ఫిల్ అయిపోయి ఉంటే ఒక వాల్ పైన లేదా ఒక క్లాత్ అయినా అడ్డుగా పెట్టి మీరు వీడియోస్ అనేవి రికార్డ్ చేయండి. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలి అంటే మీరు ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు ఈ యొక్క ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకుని మీరు షూట్ చేయండి. ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఇన్ కేస్ మీకు ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి ఎర్న్ చేసిన తర్వాత మీరు అవి కొనుక్కోవచ్చు. కానీ బిఫోర్ మీరు ఎక్విప్మెంట్ తీసుకోవడానికి మీరు మనీ ఖర్చు పెడితే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, నా పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మొబైల్తో షూట్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకుని మీరు షూట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.